Hi team, I'm Kumdar team, founder of Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir very important topic అండి. ఏంటంటే రష్యా గురించి అండి. సో రష్యా గురించి వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్కి చాలా మంది పేరెంట్స్కి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ అన్ని ఈరోజు 100% నేను క్లారిటీ ఇచ్చేస్తాను. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్, రష్యాలో గాజ్ ఎగ్జామ్, రష్యాలో వెదర్ కండిషన్స్, రష్యాలో రిమైనింగ్ వాట్ ఎవర్, రష్యా బడ్జెట్, రష్యా రూబుల్స్, రష్యా కరెన్సీ, రష్యా సంబంధించి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ నాకు కొరిస్తున్నా సార్ రష్యా సంబంధించి. సో మీకు మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, పేజ్ ఉంది. దాంతోపాటు వచ్చేసరికి సో మీకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయితే డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు, లేదంటే సాటర్డే మీకు జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్ కూడా మీరు డౌట్స్ అని అడగవచ్చు. సో ఒకటి మీకు ఈ డౌట్స్ అని ఆల్రెడీ నేను చాలా వరకు మన ఇన్స్టా ఛానల్లో అవచ్చు, యూట్యూబ్లో ఆల్రెడీ క్లియర్ చేస్తున్నాను. ఇంకా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం గురించి ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట. సో కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, అది నాట్ ఓన్లీ ద రష్యా, వాట్ ఎవర్ ద ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి అవ్వచ్చు, రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, విచ్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ, విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ, పేమెంట్ ప్రొసెసర్, ఏది బెస్ట్ కంట్రీ, ఏది బెస్ట్ యూనివర్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆల్రెడీ జస్ట్ గో టు ద డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఇంకో విషయం కూడా అండి, రష్యాలో సరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. సో మనకి రిజల్ట్స్ దాకా, కౌన్సిలింగ్ దాకా, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ దాకా అడ్మిషన్స్ ఉండవు. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో కాబట్టి ప్రాసెస్ చాలా టైం పడుతుంది. సెప్టెంబర్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో మీరు ఎవరైనా సరే రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా మీ బడ్జెట్ ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ అయిపోతుంది. ఓకేనండి. సో 20 lakhs ఉంది, 25, 30, 35, 40 మీకు ఎవరికైనా సరే ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మీకు రష్యా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ అండి. ఎందుకంటే మీకు జార్జియాలు, కిర్గిస్తాన్లు, వియత్నంతో పోల్చుకుంటే 1000 times బెటర్గా ఉంటుంది. బడ్జెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటుంది, లేదా కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్డ్ ఆ కంట్రీస్తో పోల్చుకుంటే. కాబట్టి మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రష్యాలో 100% దొరుకుతుంది. సో ఈ రోజు కూడా అదే వీడియో కాబట్టి సో మీకు క్లారిటీగా మీకు రష్యా గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దామండి. సో కాబట్టి మనకు డౌట్స్ ఏంటంటే సార్ మనకి సో రష్యా ఉంది, రైట్. సో మనకు వచ్చేసరికి అబ్రాడ్ అంటే మనకి సో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే మనకి రష్యా ఉంది, తర్వాత జార్జియా ఉంది, తర్వాత కిర్గిస్తాన్ ఉంది, తర్వాత వియత్నాం ఉంది, తర్వాత రిమైనింగ్ ఎక్సెట్రా చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ ఈ అన్నిటి కంట్రీస్తో పోల్చుకుంటే రష్యాని ఎందుకు బెస్ట్, వై బెస్ట్ కంట్రీ? తర్వాత రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, వై బెస్ట్ కంట్రీ రష్యా. రష్యాలో లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్, తర్వాత గాజ్ ఎగ్జామ్ అంటే లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంట కదా. తర్వాత వచ్చేసరికి రష్యాలో ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్, తర్వాత వార్ గురించి అడుగుతున్నారండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే కదండి. సో బెస్ట్, సో వై రష్యా ఇస్ ద బెస్ట్ కంపారిటివ్లీ మనకి రష్యాతో పోల్చుకుంటే, జార్జియాతో పోల్చుకున్న, కిర్గిస్తాన్తో పోల్చుకున్న, వియత్నాంతో పోల్చుకున్న, ఈ 4 కంట్రీస్తో పోల్చుకుంటే, రిమైనింగ్ అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే రష్యా ఎందుకు బెస్ట్ కంపారిటివ్లీ ఈ కంట్రీస్తో పోల్చుకుంటే, వై రష్యా ఇస్ ద బెస్ట్. తర్వాత ఒకసారి రష్యా బెస్ట్ అయిన తర్వాత రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట కదని పాయింట్ నెంబర్ 1 రైట్ చేస్తున్నారు. తర్వాత ఒకసారికి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంట కదా, అది ఎలా ఉంటుందని పాయింట్ నెంబర్ 2 అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి అక్కడ క్లైమేట్స్ టూ మచ్ హార్ష్ ఉంటాయంట కదా, ఇది పాయింట్ నెంబర్ 3. తర్వాత వార్ గురించి అడుగుతున్నారు, పాయింట్ నెంబర్ 4. ఈ 4 పాయింట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు రష్యాతో పోల్చుకుంటే జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం ఎందుకు బెటర్ కాదు అంటే సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రష్యా ఎందుకు బెటర్ అంటే రష్యా ఇస్ ది బెస్ట్ వరల్డ్లో పవర్ఫుల్ కంట్రీ. మీరు ఎవరైనా యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్తో, మీరు జర్మనీ, పెద్ద కంట్రీస్తో మీరు మంచి ఇప్పుడు ఎవరైనా యూఎస్ఏ, యూకే, కెనడాలో ఎంబీబీఎస్ చదువుదాం అనుకుంటే రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనండి, రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రష్యా అనేది మీకు యూఎస్తో పోల్చుకుంటే ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి బడ్జెట్, తక్కువ బడ్జెట్తో అయిపోతుంది. 20 లక్షలు, 25 లక్షలు, 30, 40, 50 మీరు జార్జియాలో పెట్టి 50-60 లక్షలకైనా రష్యాలో కానీ పెడితే మీకు మన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీలో సీట్లు దొరుకుతాయి. జార్జియాలో పెట్టిన 50 లక్షలు, 60 లక్షలు పెడితే. సో కాబట్టి రష్యా అనేది మీకు టాప్ నాచ్ అండి. రష్యా టాప్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దట్ ఇంకో పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పున్నాను కదా, అఫీషియల్గా ఫాలో అయితే ఒక రష్యా మాత్రమే. ఇంకా కిర్గిస్తాను, జార్జియా, వియత్నాం సరే అఫీషియల్గా ఫాలో అయితే
ఎందుకు ఎందుకు ఇప్పటివరకు జార్జ్ నుంచి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్గా రాలేదు? అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎన్ని సంవత్సరాలు ఇంటర్న్షిప్, లైసెన్స్ రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏంటి, అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఒక్క డాక్యుమెంట్ కూడా అఫీషియల్గా రాలా బయటికి ఎన్ఎంసీ నుంచి. దట్టు ఇప్పుడు కిర్గిస్తాన్ ఉంది. కిర్గిస్తాన్లో ఎన్ని యూనివర్సిటీలు బ్యాన్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ ద కిర్గిస్తాన్లో ఐ థింక్ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ సబ్ స్టాండర్డ్ యూనివర్సిటీస్. ఇక కరేబియన్ ఐలాండ్స్ ఎప్పుడో డిలీట్ చేస్తారు అవి. లాస్ట్ ఇయర్ ఒక 4-5 యూనివర్సిటీలు తీస్తారు. ఎందుకు తీస్తారు? సబ్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. 100 మంది అడ్మిషన్లు ఉంటే 200-300-500 మందిని తీసుకుంటారు. అంటే మీకు అక్కడ ఏంది కొత్త క్వాలిటీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. క్వాలిటీ ఏముండదు, స్టాండర్డ్స్ ఏముండవు, ప్రాపర్ ప్రాక్టికల్స్ ఉండవు, జస్ట్ బుకిష్ నాలెడ్జ్ ఉండదు. నిన్న ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఇమేజ్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సో మీరు ఎంబీబీఎస్ అంటే ఇది నార్మల్ కాదండి. మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత ఇంటి పక్క వాళ్ళు వెళ్ళారు, తక్కువ బడ్జెట్, లేకపోతే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇలా ఆఫర్లు, డిస్కౌంట్లు, తర్వాత ల్యాప్టాప్లు, ఇవి కాదు చూసి వెళ్ళాల్సింది. మనకి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయింది, ఆ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత, ఇవి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బడ్జెట్, ఆ తర్వాత ఇండియన్ ఫుడ్, ఆ తర్వాత ఇండియన్ మెస్. అప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతాము. లేదంటే ఇప్పుడున్న ఏఐ వాళ్ళు ఏంటంటే మొత్తం అయిపోతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎలా అయిపోయారు? బేసిక్ సాఫ్ట్వేర్ వాళ్ళంతా అంతా తీస్తారు. ఎందుకు తీసేస్తారు? బేసిక్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మొత్తం తీసేస్తారు. ఎప్పుడైనా సరే అంతే. మీరు ఎప్పుడైనా సరే ది బెస్ట్ ప్లాన్ చేసుకోండి. మనం 100 కోసం సక్సెస్ అయ్యేటప్పుడు అవుట్ ఆఫ్ 100కి 100 కష్టపడితే అట్లీస్ట్ 90 అని వస్తాయి. మనం పాస్ అవుదాము, 30 మార్క్స్ చాలు, 20 మార్క్స్ కావాలంటే దాంట్లో సగం వస్తాయి. సో కాబట్టి మన గోల్ అనేది హై ఎండ్లో ఉండాలి. అప్పుడు మనం అట్లీస్ట్ ది బెస్ట్లో ఉంటాము. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారండి, అక్కడ వీడియోలు చేస్తున్నారండి, ఇన్స్టాల్ వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు, వాళ్ళ బాగా నాలెడ్జ్ ఉండదు, వాళ్ళని నమ్మితే మీరు కూడా యూట్యూబ్లో ఇన్స్టాల్ ఈ వీడియోలు చేసుకోవడమే. చాలామంది అలానే రష్యాలో అవ్వచ్చు, రిమైనింగ్ కంట్రీస్ అవ్వచ్చు, ఆ యూట్యూబ్లో ఇన్స్టాల్ చేసి ప్రొఫెషనల్ యూట్యూబర్స్, ప్రొఫెషనల్ ఇన్స్టా పేజీలు నడుపుతున్నారు చూసారా? వీళ్ళంతా రేపు ఎఫ్ఎంజీ పాస్ అయ్యేది లేదు. మీరు ఇలా మోటివేషన్స్, ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వెళ్తే మీరు కూడా రేపు యూట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అవడమే. సో కాబట్టి అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నా, ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నా, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, తర్వాత ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఇది ఎస్టాబ్లిష్ అయ్యి, ఇన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ బయటకు వచ్చినాయి, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత, వరల్డ్ ర్యాంక్ ఎంత, ఇలా చెక్ చేసుకోవాలి. అప్పుడే మీరు ది బెస్ట్ ప్లాన్ తీసుకోగలుగుతారు. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్, ఆ యూట్యూబ్లో ఎవరు బీభత్సమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ద్వారా వెళ్దామంటే ఆయనలాగా రేపు యూట్యూబ్లో ఇన్స్టాల్ వీడియోలు చేసుకోవడం. ఇక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే లేదు. ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లు లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ అక్కడ అవ్వక, ఎఫ్ఎంజీ పాస్ అవ్వక ఇప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసుకోవడానికి 50-60 లక్షలు పోయి చదవాల్సిన అవసరం ఫారెన్. జస్ట్ 10 లక్షలు పెట్టుకుని ఆఫీస్ పెట్టుకుని ఏదో చేసుకుంటే సరిపోద్ది. ఎందుకు ఆడికి వెళ్ళి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్ చేసుకోవాల్సిన అవసరం మీకే వచ్చింది. సో వాళ్ళు చేసేవాళ్ళు మేమంతా ఉన్నాం, ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు. సో కాబట్టి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏమవుతున్నారు? ఎంబీబీఎస్ చదవడానికి పోయి స్విగ్గీ జొమాటో చేయడం ఏంటి, ఎంబీబీఎస్ చదవడానికి పోయి అడ్మిషన్ చేయడం ఏంటి, ఎంబీబీఎస్ చదవడానికి పోయి అడ్మిషన్ ఏజెంట్లు అవ్వడం ఏంటి? సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అసలు డెసిషన్ మేకింగ్ దీంట్లో ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటేనే ప్రాపర్ లైఫ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఇప్పుడు నార్మల్గా ఏదో ఇప్పుడు ఇంటర్మీడియట్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏం చేశారు? మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే ప్రాపర్ మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి కాలేజ్ తీసుకుంటే మంచి కోచింగ్ దొరకదు, మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఉండదు అంతా. మీరు అప్పుడప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇవిగా చూడాల్సింది. ఆ వరల్డ్ ర్యాంకింగ్, ఆ కంట్రీ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, దాని ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత, దాని ఎంతమంది బ్యాచ్లు బయటకు వచ్చినాయి, దాని అసలు ఎక్కడ ఉందో ప్లేస్ అయ్యింది, దాని హిస్టరీ ఏంటి, ఎన్ని 1-4 సార్లు చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అడ్మిషన్లు ఎవరైనా చేస్తారు, ఆ యూనివర్సిటీ గురించి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఎవరైనా చేస్తారు, తర్వాత చాలా యూనివర్సిటీస్ ఫస్ట్ ఇయర్ 100 అడ్మిషన్ ఉంటే 500 తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెల్ చేస్తారు. ఆ తర్వాత 4th ఇయర్ వెళ్తారు. 4th ఇయర్ ఎక్స్పెల్ చేస్తే మళ్ళీ సెకండ్ ఇయర్లో పడేస్తారు. మళ్ళీ ఫీజులు కట్టాలి సెకండ్ ఇయర్ నుంచి. కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు ఏదో నార్మల్ వాషామసిగా అడ్మిషన్లు ఏముందిలే, ఎనకిచ్చేది ఏముంది, రేపు వాళ్ళకి ఏదో మనం నార్మల్గా తీసుకున్నారనుకోండి. ఇది ఎంబీబీఎస్, దీనికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో డెసిషన్కి అంత రెస్పెక్ట్ ఇస్తే మన రిజల్ట్స్ కూడా అంత రెస్పెక్ట్గా వస్తాయి. ఓకేనండి. చాలామంది స్టూడెంట్స్ ఇలా అడ్మిషన్ చేసి అక్కడ ఎంబీబీఎస్ చదవకుండా అడ్మిషన్ చేసి ఇప్పుడు అడ్మిషన్ ఏజెంట్స్ అయ్యి, కన్సల్టెంట్లు అయ్యి, డాక్టర్లు ఎవరు వీళ్ళంతా. మీరు కూడా డాక్టర్లు అవ్వకుండా అడ్మిషన్ చేసుకుంటారు, చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బిజినెస్? 1 or 2 years ఉంటుంది. ఆ తర్వాత అస్సామే కదా, అంతే కదా. బిజినెస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మహా ఉంటే 5-6 years ఉంటుంది, అంతకుమించి ఉంటుంది కదా. ఆ తర్వాత మీరేం చేస్తారు? కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది, మనం ఫర్దర్గా మాట్లాడదాం.
సో మీకు అడ్మిషన్లు అయితే రష్యాలో మంచి మంచి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలన్నా, మీరు రిజర్వ్ చేసుకోవాలన్నా జస్ట్ మన ఆఫీస్లో ఆల్ ఓవర్ ద ఏపీ తెలంగాణ ఉన్నాయి. మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే అసలు కంపేర్ టు రష్యా ఎందుకు బెటర్ అండి సార్? రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, దట్ టు డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ. కిర్గిస్తాను, జార్జియా, ఇప్పుడు జార్జియా ఉందనుకోండి, పాపులేషన్ అంతా 60 lakhs పాపులేషన్. ఆ పాపులేషన్లో మీకు ఎలాంటి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, ఏ విధంగా మీరు అమెరికాలో ఫ్రీ పీజీ చేస్తారు? కిర్గిస్తాన్ ఉంది, ఎన్ని కాలేజీలు 90% ఆఫ్ ద కాలేజీలు బ్యాన్ చేస్తాయి. ఇంకా మళ్ళీ కిర్గిస్తాన్ అడిగితే ఎందుకు బ్యాన్ చేశారని అడగండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్యాన్ చేశారు, బ్యాన్ చేసిన యూనివర్సిటీలో పరిస్థితి ఏంటి? మీ యూనివర్సిటీ బ్యాన్ చేయని అర్థం ఏంటి? ఎందుకు బ్యాన్ చేస్తారు? అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, స్టాండర్డ్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ చెప్పేదో మీకు బేబత్సంగా ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, మీకు ఏం కావాలన్నీ చదువుతారు. అడిగి వెళ్ళిన తర్వాత చదువు మాత్రం ఉండదు, అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉంటే ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేసినట్టు? మరి ఫిలిపీన్స్ కూడా అంతే కదా, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్స్ విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఏమైంది ఇప్పుడు? ఆ డిగ్రీలు చల్లవు. కాబట్టి మీరు 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే సబ్స్టాండర్డ్ కంట్రీస్ అండి బేసికల్గా. ఇప్పుడు వియత్నాం ఉంది. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పారు వియత్నాం 6 years ఎంబీబీఎస్ అన్నారు. ఇప్పుడు సడన్గా ఒకసారి 7 years అయింది. లైసెన్స్ ఎగ్జామ్ వియత్నమీస్ లాంగ్వేజ్లో రాయాలన్నారు. ఇప్పుడు 6 years కాదు వియత్నంలో. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి. 7 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్. 6 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్, 7 years తర్వాత వియత్నమీస్ లాంగ్వేజ్ లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి. సో ఇక్కడ కూడా అడిగారు రష్యాలో. సో రష్యాలో సార్ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా అంట. ఓకేనండి. సో మీకు ఎక్కడ కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, రష్యన్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, లైసెన్స్ ఎగ్జామ్ ఎక్కడ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలని లేదు. ఇంకో విషయం చెప్పాలంటే రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ అనేది జస్ట్ యూనివర్సిటీ రిలేటెడ్. అది యూనివర్సిటీ అంటే మనకి ఇక్కడ అటానమస్ కాలేజీలు ఉంటారు, అటానమస్ కాలేజీలు ఉంటారు చూస్తారా, అది వాళ్ళ సెల్ఫ్ రిలేటెడ్ అనమాట. వాళ్ళు పెట్టాలంటే పెడతారు, ఉండాలంటే ఉంటుంది. అసలు ఇప్పటి వరకు ఒక్కరు కూడా అసలు గాజ్ ఎగ్జామ్ గురించి ఒకసారి చెక్ చేయండి. ఇప్పటివరకు ఒక్కరు స్టూడెంట్ కూడా ఫెయిల్ అయ్యలేదు రష్యాలో. జస్ట్ అది ఫార్మాలిటీ పర్పసే. అలాంటి రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందా? మీకు ఎక్కడ రష్యన్ లాంగ్వేజ్ ఎక్కడా లేదు. మీకు కావాలంటే ఎవరైనా చూడండి. గాజ్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందా? ఉండదు. మీకు ఎంబీబీఎస్ ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో అక్కడే ఉంటుంది. అది బేసిక్ ఫార్మాలిటీ. అది కూడా ఎప్పటివరకు ఒక్కరు కూడా ఫెయిల్ అంటే లేదు. జస్ట్ ఫార్మాలిటీ పర్పస్. లైసెన్స్ ఇవ్వాలంటే ఊరికి నెలేస్తారు. మీకు గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది. జరిగేటప్పుడు బేసిక్గా మీకు అవార్డు, ఇప్పుడు మీకు మీ సర్టిఫికేట్ ఇవ్వాలి, మీరు డాక్టర్ని క్రియేట్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఏదో ఒకటి ఉండాలి కదా ప్రొసీజరు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తారు? యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎందుకు క్రియేట్ చేస్తారు? డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. మరి డైరెక్ట్గా యూఎస్ఎంఎల్ఈ స్టెప్ రిజిస్ట్రేషన్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పెడుతున్నారు? అసలు నీట్ ఎగ్జామ్ ఎందుకు పెట్టారు అంటే ఏదోటి అప్డేట్ ఇవ్వలేదు, ఏదోటి ఉండాలి కదా. బేసికల్గా ఏంటంటే ప్రతిదీ మీకు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఏంటంటే బేసిక్ ఎగ్జామ్, బేసిక్ అసలు ఈ యూనివర్సిటీ అసలు ఉండవు సార్. మోస్ట్లీ ఏదో 1-2 యూనివర్సిటీలు ఉంటాయి బేసికల్ గాజ్ ఎగ్జామ్. బేసిక్ అది బేసిక్ అంతే. ఇప్పటివరకు ఫెయిల్ అయినట్టు లేదు. జస్ట్ ఫార్మాలిటీ పర్పస్. యూనివర్సిటీ వాళ్ళ ఇంట్రెస్ట్ అది. పెట్టుకుంటారు, ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. జస్ట్ గ్రూప్ డిస్కషన్లా ఉంటుంది. అసలు రష్యాలో మీకు ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ అసలు ఉండవు. అన్నీ ఓరలే, అంటే సబ్జెక్ట్ టెస్టింగ్ అంతా మొత్తం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం వీళ్ళు ఏం చేస్తారంటే రష్యా అన్నారనుకోండి, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట. రష్యాలో ఇంకో విషయం కూడా, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అనేది మీకు ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్లో ఉండవు. మీకు రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు డే టు డే కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు మీరు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తుంది, మీరు ఆ ఢిల్లీ హిందీలో ఉంటారా లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారా పేషెంట్స్ తోటి? లేదా అక్కడ ఉండాలి, మీరు ఆటోకి వెళ్ళాలి, బస్కి వెళ్ళాలి, హాస్టల్ నుంచి రూమ్కి వెళ్ళాలి, రూమ్ నుంచి కాలేజీకి వెళ్ళాలి. ఏం చేయాలి? డేటింగ్ బేసిక్ కమ్యూనికేషన్ రావాలి కదా. సేమ్ లేదంటే రష్యాలో కూడా అంతే, కిర్గిస్తాన్ అంతే, జార్జియా అంతే, ప్రపంచంలో ఏ కంట్రీ అంతే. మీకు జస్ట్ ట్విస్ట్ చేస్తారు, మీకు తెలియదు కాబట్టి. అలాంటి ట్విస్ట్లో పడ్డారనుకోండి, ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవరు దేవుడు కూడా కాపాడలేడు. ఓకేనండి. సో రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ గురించి క్లారిటీ ఇచ్చున్నాను కదా. రష్యన్ లాంగ్వేజ్ అనేది బేసిక్ డే టు డే కమ్యూనికేషన్ కోసం. మీరు ఇప్పుడు తమిళనాడులో బీ కేటగిరీ సీట్ వచ్చింది, మరి తమిళనాడు వెళ్ళాలి కదా. తమిళనాడు వెళ్తే తమిళ్ ఎగ్జామ్స్ రాస్తారేంటి? తమిళనాడు ఎందుకు డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రం తమిళ లాంగ్వేజ్. మీకు ఎంబీబీఎస్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే అంతా హిందీలోనే ఉండదు. జస్ట్ డే టు డే కమ్యూనికేషన్కి హిందీ రావాలి. మన ఎంబీబీఎస్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. సేమ్ లైక్ రష్యా కూడా అంతే, ఏ కంట్రీ అయినా అంతే, కిర్గిస్తాన్ అంతే. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి, ఏని అడగండి ఒకసారి. జార్జియాలో అంతే, ఏని అడగండి ఒకసారి. జార్జియాలో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతారంట పేషెంట్స్. 100% అబద్ధం అది. జార్జియా ట్రావెల్ క్లైమేట్ 100% అబద్ధం. క్లైమేట్ గురించి వచ్చినప్పుడు రష్యాలో మీకు ఎలా ఉంటుందో జార్జియాలో కూడా అలానే ఉంటుంది, కిర్గిస్తాన్లో కూడా అలానే ఉంటుంది. ఎందుకు చెప్పమంటారా? ఇవన్నీ రష్యాలో ఒకప్పుడు పార్ట్స్ అవన్నీ మనకి బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగానే అవి కూడా ఒక పక్క జార్జియాలో, కిర్గిస్తాన్లో, ఉజ్బెకిస్తాన్లో ఇవన్నీ రష్యాలో ఒకప్పుడు పార్ట్ 1991 వరకు. సో కాబట్టి జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ట్విస్ట్ చేస్తారు. ఎందుకంటే అడ్మిషన్ కోసం వాళ్ళని నమ్మి వెళ్ళారనుకోండి,
ఆ తర్వాత ఇంకేం కదా, ఫిలిపీన్స్ వెళ్ళారు, ఓ 10,000 మంది వెళ్ళారు, ఏమైంది 10-20,000 మంది. నిన్న కిర్గిస్తాను 20 యూనివర్సిటీలు పోయినాయి, 30లో 20-25 పోయినాయి అంటే 20 ఆల్మోస్ట్ 13 యూనివర్సిటీలు బ్యాన్ అయినాయి, ఒక 4-5 యూనివర్సిటీలు వచ్చేసరికి ఇప్పటివరకు అసలు ఎక్రిడేషనే లేదు. అంటే ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీలు 20,000 మంది చదువుతుంటే వాళ్ళ డిగ్రీ సేమ్ అవ్వాలి. వాళ్ళు వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకున్నారు కానీ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. ఒక యూనివర్సిటీలు బ్యాన్ చేశారంటే అర్థం చేసుకోండి. జార్జియాలో, ఉజ్బెకిస్తాన్లో కొన్ని యూనివర్సిటీలు బ్యాన్ చేశారు, తర్వాత కరేబియన్స్లో కొన్ని యూనివర్సిటీలు బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు? అక్కడ ఏమీ ఉండదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, ఏమీ ఉండవు, జస్ట్ నామకే వాస్తా అంతే. డిగ్రీస్ ఇష్యూ చేస్తారు, ఆ డిగ్రీస్తో మీరు ఇండియా వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అవ్వలేరు, అటు వెళ్ళి యూఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వలేరు, తర్వాత టైం మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ అంటే రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ గాజ్ ఎగ్జామ్, అయ్యో ఏంది లైసెన్స్ ఎగ్జామ్ ఉందంట, మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఆన్లైన్లో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఒకరు కూడా ఫెయిల్ అయ్యలేదు, జస్ట్ అది ఫార్మాలిటీ పర్పస్ అంతే. ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి, అది బేసిక్ బయాలజీ, బేసిక్ కెమిస్ట్రీ. అది ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరికి 50%, బయాలజీలో 50% చాలు, అందరూ చెప్తారు బేసిక్. కాబట్టి ఇప్పటివరకు అలాంటి అంటే మీరు ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరో చెప్పారు, టీవీలో చూసాము, అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అడ్మిషన్ చేపిస్తున్నారండి. కన్సల్టెంట్స్ వాళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాడికి సబ్జెక్టే ఉండదు, అసలు ఎంబీబీఎస్ అంటే స్పెల్లింగ్ కూడా రాదు వాడికి, టోటల్ ఫుల్ ఫామ్ రాదు. అలాంటి వాళ్ళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ని వెళ్ళారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది? సో మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు తీసుకోండి. ఇప్పుడు కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చేపిస్తున్నారు, ఆ కన్సల్టెన్సీ బాగుంది, ఈ కన్సల్టెన్సీ బాగుంది, ఆ కంట్రీ బాగుంది, ఈ కంట్రీ బాగుంది అని. వాడికి ఏం తెలుసు అసలు? ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి తెలుసు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి తెలుసు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏం తెలుసు, లైసెన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి తెలుసు, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఎన్ని ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఎంబీబీఎస్ డ్యూరేషన్ అంతా, ఎన్ఎంసీ గెజిట్ అంటే ఏంటి, కిర్గిస్తాన్లో ఎన్ని యూనివర్సిటీలు బ్యాన్ అయినాయి, ఎప్పుడు బ్యాన్ అయినాయి, ఎందుకు బ్యాన్ అయినాయి, ఉజ్బెకిస్తాన్లో ఎందుకు యూనివర్సిటీలు అన్ని బ్యాన్ చేశారు, క్రైవెన్స్లో అసలు ఎంబీబీఎస్ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియదు. కాబట్టి మీకు ప్రాపర్ నాలెడ్జ్తో డెసిషన్ తీసుకోవాలి. ఏదో వెళ్ళాము ఏదో వచ్చామంటే రిజల్ట్స్ కూడా ఏదో వెళ్ళాము ఏదో వచ్చామంటే. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బ్రోడ్స్ ఆఫ్ నంబర్ సర్వీస్ జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.